ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న కొన్ని నిమిషాల వరకు సుదీర్ఘంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అనుభవాన్ని రంగరించి ఈ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా తన శక్తినంతా కూడగొట్టి కాపాడిన మిత్రులు చైర్మన్ గారు పొడియం వీరయ్య గారికి, కొత్తగా ఛార్జీ తీసుకున్న సోదరి మరి దేవి ప్రసన్న గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుడు రఘురామరెడ్డి గారికి, గౌరవ పెనపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరరావు గారికి, అశ్వరావుపేట శాసనసభ్యులు ఆదినారాయణ గారికి, చంద్రశేఖర్ గారికి, చెన్ని గారికి, అర్జున్ రావు గారికి, దయానందన్నకు, అదే రకంగా వీరబాబన్నకు, కవితక్కకు, నరసింహరావు గారికి, ఇంకా మిత్రులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. వారందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. అందరికీ రాబోతున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ చాలా సంతోషం, చాలా శుభదినం. ఈ రోజు సోదరిమణి దేవి ప్రసన్న గారు కొత్తగూడెం భద్రాద్రి డిసిసి అధ్యక్షురాలుగా ఛార్జీ తీసుకున్నారు. మనస్ఫూర్తిగా మీ అందరితో పాటు నేను కూడా తనని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ రాబోయే రోజుల్లో నేను మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నాం. ఒకటి బట్టి గారు ఉప ముఖ్యమంత్రి, తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మంత్రి గారు, నేను ఒక మంత్రి గారు. మేము ముగ్గురము ఒకే పద్ధతిలో ఒకే ఆలోచనతో పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఉంటాం. దాంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఎవరైనా వీరు వారి మీదనో వారి ఈరి మీదనో ఈరి వారి మీదనో ఏవైనా కథలు అల్లినా ఆ కథలు మీరెవ్వరూ కూడా నమ్మొద్దు. కాంగ్రెస్ అంటే ఇది ఒక పెద్ద మహా వృక్షం. ఈ వృక్షం చల్లగా ఉంటేనే ఆ నీడ కింద మనందరం చల్లగా ఉండగలుగుతాం. అటువంటిది ఆ చల్లటి నీడని కొమ్మలు మనం నరుక్కున్నా, చెట్టు మొదలను నరుక్కున్నా ప్రమాదంలో పడేది మనమే. గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు మనందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు గాని, ఏఐసిసి నుంచి అబ్జర్వర్ గా ఇక్కడికి వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు గాని, ఇంకా ఏఐసిసి సెక్రటరీలు గాని ఎంతరో మనకి చెప్పినా మన ఆశయం, మన లక్ష్యం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17కి అయ్యాల 17 ఉంటాయా 25 ఉంటాయా ఇప్పుడే నేను చెప్పలేను. ఎన్ని సీట్లుంటే అన్ని సీట్లు సంపూర్ణంగా రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చేసే దాంట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలోని మన ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీట్లని మనం బంగారు పల్లెంలో పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలుగా, సైనికులుగా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మనందరి మీద ఉంది. దయచేసి మీరందరికీ ఒకటే చెప్తున్నా, ఈ జిల్లా నేననో, ఈ జిల్లా ఇంకొక మంత్రి గారనో, ఈ జిల్లా ఇంకొకళ్ళు అనేది ముఖ్యం కాదు. కాంగ్రెస్ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టాల్లో కన్నీరు పెట్టుకుంటూ జెండాని వదలకుండా పోరాటం చేసిన కాంగ్రెస్ కార్యకర్తకి అన్ని వేళలా మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ తమ్ముడిగా అండదండలుగా ఉంటానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, అధికారం వస్తుంటది, పోతుంటది. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీని ఉన్నదానికంటే మరింత బలోపేతం చేసి ఈ ఉమ్మడి జిల్లాలోని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేద్దాం. మొన్న స్థానిక సంస్థ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల దీవెనలతో మంచి ఫలితాలు వచ్చాయి. భవిష్యత్తులో కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా అతి కొద్ది రోజుల్లో రానున్నాయి. ఈనాడు కొత్తగూడెం నియోజకవర్గం చాలా విశాలమైన కార్పొరేషన్ గా ఏర్పడింది. తప్పకుండా ఈ కొత్తగూడెం కార్పొరేషన్ మీద 3 రంగుల మువ్వన్నెల జెండాని ఎగరవేసే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న మన అందరితో పాటు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, కాంగ్రెస్ అభిమానులుగాని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ తప్పకుండా మరొక్కసారి కలుసుకుందాం. సోదరులు చెప్పినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు లగాయతు సంవత్సరం లోపు డిసిసి ఆఫీస్ ని అద్భుతంగా కట్టి దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టుకుందామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ హామీ ఇస్తూ జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.